గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. తెలంగాణ ప్రజానీకానికి నా శతకోటి నమస్కారాలు. థ్యాంక్ యూ టు ఆల్. మన ఛానల్ని ఇంతగా ఆదరించి ఇంత ముందు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేసినందుకు, ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ని ఆదరించినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అండి. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారందరి విజ్ఞప్తి, మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుందండి. ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ అనే గంట రావడం జరుగుతుంది. ఈ బెల్ అనే గంట క్లిక్ చేస్తే మళ్ళీ ఆల్ అనే గంట రావడం జరుగుతుంది. ఇలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతారు. ఎందుకంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో అది తెలంగాణకు సంబంధించిన పథకాలైనా, కేంద్రంలో ప్రవేశపెట్టే ప్రతి ఒక్క పథకాలైనా మీ ముందు తీసుకురావడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా వీడియో చూసిన వెంబడే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. మనం ఈ వీడియోకు చాలా లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. చాలామంది లైక్ కొట్టమంటే ఎవరు కొట్టట్లేదు. ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఆదరిస్తేనే లైక్ కొట్టండి. అదేవిధంగా వీలైనంత త్వరగా ఎక్కువ వీడియోని షేర్ చేయండి. మీ తెలంగాణలో ప్రజానికులకు కానీ, వాట్సాప్ గ్రూపులు అన్నింటిలో కానీ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడడానికి ప్రయత్నించండి. ఇంకా లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోయినట్లయితే, ఇప్పుడైనా తాజా వార్త. ఆసరా పింఛన్లకు సంబంధించి జూలై 1న 7,000 రూపాయలతో పాటు కొత్త పాస్బుక్ పుస్తకాలు ఇస్తామన్న మంత్రివర్గం. ఏదైతే చూసుకున్నట్లయితే మనకు జూలై 1 నుంచి ఏదైతే ఆసరా పింఛన్లు ఉన్నాయో ఆ ఆసరా పింఛన్ సంబంధించి జూలై 1 నుంచి 7,000 రూపాయలు ప్రతి ఒక్కరి ఖాతాలో జమ అవుతాయి. ఇది చూసుకున్నట్లయితే ఏప్రిల్, అదేవిధంగా మే నెల ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలతో కలుపుకొని మొత్తం 7,000 రూపాయలు జూలై 1న విడుదల చేస్తామని అయితే మంత్రివర్గం పేర్కొనడం జరిగింది. ఆసరా పింఛన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ పెరిగిన పింఛన్లు తెలిసిందే. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు పెంచిన విషయం తెలిసిందే. వాటికి ఇంకా ఎగనెస్ట్గా 1,000 రూపాయలు కలిపి ఇంకా 7,000 రూపాయలు ఆసరా పింఛన్ దారి యొక్క ఖాతాలో జమ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది. ఈ యొక్క 7,000 రూపాయలు ఇవన్నీ కూడా మనకు జూలై 1 నుండే ఈ యొక్క ఆసరా పింఛన్లు అనేది అందరి ఖాతాలో పడడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆసరా పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క వీడియోని వీలైనంత త్వరగా షేర్ చేయండి. అదేవిధంగా కొత్త పాస్బుక్ పుస్తకాలు చూసుకున్నట్లయితే మనకు దాదాపు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్త అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆసరా మనకు యొక్క పాస్ పుస్తకాలు అయితే ఉన్నాయి. వాటిని ఇంకా కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా కొత్త పాస్బుక్లు కూడా చేయవచ్చు ప్రభుత్వం అవుతుంది. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి రైతు రుణమాఫీ కూడా రైతన్నలు కూడా రైతు రుణమాఫీకి కూడా కార్యాచరణ సిద్ధమైంది. కాబట్టి దానికి అనుగుణంగానే కొత్త పాస్బుక్లు అనేటివి కూడా రిలీజ్ చేస్తామని కూడా ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది. ఒక మంచి విషయమే కాబట్టి ప్రతి ఒక్కరు షేర్ చేయండి. కంపల్సరీగా జూలై 1 నుంచి అయితే ఒక 5,000 రూపాయలు ప్రతి ఒక్కరి ఖాతాలో జమ అయితే కొత్త పాస్బుక్లు కూడా జూలై 1 నుండే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటికి అధికారులు వస్తే ఇవన్నీ చెక్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జూలై 1న ఆసరా పింఛన్ పడినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ తెలియజేయాలని కోరుతూ థ్యాంక్ యూ ఆల్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.